అబ్బా, ఇది ఇక్కడే తగలడిందా? పొద్దున్నే దీని మొహం చూసానంటే అంతే. నాన్న నువ్వే కాపాడాలి నాన్న. ఏ పిఎల్పి ఏంటి ఎగ్జామా? ఈ ఇయర్ కూడా నువ్వు ఎప్పట్లాగే ఇంగ్లీష్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావే అనుకో, సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మన ఇద్దరం కలిసి ఎగ్జామ్ రాయొచ్చు కదా. సరే ప్లీజ్, ఎలాగైనా ఈసారి ఫెయిల్ అయిపో ప్లీజ్. ఇలాంటి వాటికి నేను భయపడ్ను. ఈసారి తప్పకుండా పాస్ అయిపోతాను. చాకలేస్తుంది. అమ్మా అమ్మ టిఫిన్ తిందామా, ఆకలి దంచేస్తుంది. స్లిప్పులన్నా కొట్టి పాస్ అవరా, బయట తలెత్తుకోలేకపోతున్నావు, పరువు పోతోంది. అది ఆల్రెడీ పోయింది కదా, కన్ఫర్మ్డ్ గా పోయింది. అవునవును, ప్రతి సంవత్సరం పోతూనే ఉందిగా. ఎందుకైనా మంచిది చెక్ చేసి ఫోన్ చేయండి. ఓకే ఓకే. ఎగ్జామ్కి స్లిప్పులు తీసుకెళ్ళడం గొప్ప విషయం కాదు. స్లిప్పులు కొట్టేనే ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, అది ముఖ్యం. సరే పద, నేను డ్రాప్ చేస్తాను. నేను ఇంకా టిఫిన్ చేయలేదుగా. నువ్వు చదివి పాస్ అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబు, టిఫిన్ తింటే నిద్ర వస్తుంది, ఇది తాగేసి వెళ్ళు. అమ్మా ఇది నువ్వే తాగేయచ్చుగా. అది కరెక్టే, వచ్చి ఒకేసారి తిందుగానిలే. చాలా ఎక్కువైంది, పాస్ అయిన తర్వాత చెప్తా. ఇంగ్లీష్ కనిపెట్టు ఓకే. పరువాలు కనిది నీరు గని చెరగని తరగని కది కదు పలికే మూగ కళ్ళను జలతారు తొలతరి గడతరి బలపుల తలపులు తలుపులు తెరిచే ప్రేమ వీధిలో. ఈనాడు ఎందుకు నిలబడ్డావు? అక్కడ చోటు ఖాళీగా ఉంది కదా, వెళ్ళి కూర్చో. అయ్యో వీడియో బతికాను. నా బిట్టు ఎటు వెళ్ళిపోయింది? అయ్యో బాబోయ్, నా జీవితం అందులోనే ఉంది. ఎవరైనా తీసేస్తే బాగుండు. ఇక్కడే పడింది. అయ్యో దేవుడా. ఎక్స్క్యూజ్ మీ, ఈ పేపర్ మీద? అవునవును, ఇవ్వండి. చాలా థ్యాంక్స్ అండి, నా జీవితానికి మార్గదర్శి అయ్యారు. ఇది కనుక దొరకపోతే అయ్యో స్వామి. తమరేమో చదివి చూసారేటి? మీతో చెప్పడానికి ఏముంది, అరియర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. మొత్తం 36 స్లిప్పులు. ఎవడో మన పట్టుకోలేడు. అందులో 3 స్లిప్పులు డ్రాయర్లో ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే ఏ స్లిప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ మెయిన్ స్లిప్లోనే ఉంది. సరే దాని గురించి ఎందుకు కానీ, ఏం చేస్తుంటారండి మీరు? కాసేపు లైన్ వేసుకుందాం అంటే ఛాన్స్ ఎవరా? అరియర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్.
పాడనా అదేంటది